St. Anne's College of Engineering and Technology, Autonomous Chirala, Empowering Minds, Engineering the Future. సామాన్య విద్యార్థి కళలను అసాధారణ విజయాలుగా మార్చే లక్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా అత్యాధునిక సాంకేతిక విద్యను అందిస్తున్న కళాశాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. విద్యారంగంలో 25 సంవత్సరాల విశిష్ట సేవ, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్మించిన గర్వకారణమైన ప్రయాణం. యూజీసీ ద్వారా అటానమస్ హోదా, నాక్ ద్వారా 3 సార్లు ఏ గ్రేడ్, NBA ద్వారా 5 సార్లు గుర్తింపు, JNTUK మరియు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ వారిచే శాశ్వత గుర్తింపు. ప్రతి సంవత్సరం యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధిస్తున్న విద్యా సంస్థ. 100% అర్హత కలిగిన యూజీ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అన్ని NBA వారిచే గుర్తింపు పొందిన విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. అపార అనుభవం కలిగిన ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో IITs అండ్ NITs నుండి PhD పొందిన ప్రొఫెసర్స్. JNTUK కాకినాడ బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డ్స్. విద్యార్థులకు వేరు హాస్టల్ వసతి. ప్రగతి స్కాలర్షిప్స్ లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం. ఇస్రో CIGS సెంటర్, JNTUK అప్రూవ్డ్ రీసెర్చ్ సెంటర్స్, ఇంటర్నేషనల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, AP స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, సిమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్స్. విద్యార్థులను అన్ని రంగాలలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే ప్రాక్టికల్ ట్రైనింగ్. ప్రతి సంవత్సరం వివిధ MNCs లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. చూస్ సెయింట్ ఆన్స్, చూస్ సక్సెస్. మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి. మీ కలలను నిజం చేసుకోండి. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANNP. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ పాలిటెక్నిక్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. Welcome to International Delhi Public School, Cherkupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness. Recognized as India's best CBSE school with the Indian Education Excellence Award, we are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherkupalli Mandal, Bapatla District, Andhra Pradesh. Contact 7702 172 162, 7799 797931, 7799 797932. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మాపల చిన్న చీరాలలో వివిధ ప్రజా సంఘాల నాయకులు వాక్చుక్ ను అప్రజాస్వామికంగా అరెస్ట్ చేసి ఆసుపత్రికి తరలించడాన్ని ఖండించారు. ఈ సందర్భంగా సీఎం రవి, బత్తుల శామ్యూల్, మాచర్ల మోహన్ రావు, షేక్ జిలానీ, చుండూరు వాసు తదితరులు మాట్లాడుతూ అరెస్టు తీరును వ్యతిరేకిస్తున్నామని, ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి.
చీరాల నియోజకవర్గ ప్రజలారా, దాదాపు 20 రోజుల నుంచి ఈ దేశం గుర్తించదగ్గ వ్యక్తి, విద్యాధికుడు, సామాజిక కార్యకర్త, సైంటిస్టు లడఖ్ ప్రాంతంలో మిలిటరీ వ్యవస్థకి ఎనలేని కృషి. అంటే ఆయన చేసినటువంటి ఐడియా, తను పేటెంట్ హక్కు తీసుకోలేదు కానీ పదే పేటెంట్ హక్కు తీసుకుంటాలి, అది ఎలా ఉపయోగించాలి, ప్లస్ భయంకరమైనటువంటి ఆ చలి ప్రదేశంలో ఎండల్లో ఆ డిగ్రీస్, ఆ టెంపరేచర్ తగ్గించేదానికి సంబంధించిన ఫార్ములాస్, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద చరిత్ర ఉంది ఈ సోనం వాంగ్చుక్కి. అలాగే ఆ కుటుంబం కూడా, వారి తండ్రి గారు కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన ఒక ప్రధానమైనటువంటి ప్రజాప్రతినిధి. ఇలాంటి చరిత్ర గల కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి సోనం వాంగ్చుక్. వీరు అజిత్ అంటే ఒక సెటైరికల్ గా పార్లమెంట్లో అడ్డగోలుగా ఈ దేశ పౌరులు పట్టుకొని కాక్రోచ్లు మరొకటి అని తక్కువ చేసి మాట్లాడినప్పుడు అదే పదాన్ని తీసుకొని సెటైరికల్ గా ఒక పార్టీని పెడితే, కాక్రోచ్ జనతా పార్టీని పెడితే దేశవ్యాప్తంగా ఊహించని రీతిలో ప్రధాన పార్టీ భారతీయ జనతా దీన్ని కూడా మనం రిజర్వేషన్ కోరుకునే ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ వర్గాలు కానీ ప్రత్యేకించి గుర్తించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు రాజ్యం చేస్తున్నటువంటి ప్రజాస్వామిక పరిపాలన కాదు, నియంత్రణ నిరంకుశ పరిపాలన. అంటే ప్రజాస్వామ్య పద్ధతిగా కనబడుతున్నప్పుడు భారత రాజ్యాంగానికి పోయి మరి ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే ఆ గ్రామస్తులు కానీ వెళ్ళి నిలబెట్టి అక్కడ ప్రజలైనట్లు డాక్టర్లు ఆపినా కూడా అధికారులు వచ్చి ఏం చేస్తున్నారు, ప్రజలైన ఉన్నారని గుర్తిస్తున్నారు, అదే ఇసుక తీశారని గుర్తిస్తున్నారు, ఇసుక కొండల్లాగా తల్లి ఒక చోట నిల్వ చేసిందని గుర్తిస్తున్నారు. బాపల జిల్లా చీరాల భారతీయ జనతా పార్టీ నాయకులు ఆర్డీఓ కార్యాలయంలో జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ఆర్డీఓను కలిసి ఎస్సీ ఎస్టీ బీసీలకు రావాల్సిన నిధులు పథకాలు అమలు చేయాలని, అదేవిధంగా వారిని పారిశ్రామికవేత్తలుగా గుర్తింపు తెచ్చుకోవాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించామని తెలిపారు. జనతా వారధి కార్యక్రమంగా మరి గౌరవనీయులైన ఆర్డీఓ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వటమైనది. మరి ప్రైవేటు మార్కుల అభివృద్ధి ఎస్సీ ఎస్టీ బీసీలకు వర్గాల సమితి భాగస్వామ్యం కల్పించాలని మరి భారతీయ జనతా పార్టీ ఒక కార్యక్రమం అనేది వినూత్నమైన పథకంతో ముందుకు సాగుతున్నది. ప్రతి సోమవారం మరి ఎస్సీలకు రావాల్సిన ఎన్నో పథకాలు ఎన్నో ఉన్నాయి. మరి 4,196 ఎకరాల భూమికి కేటాయిస్తూ సుమారు 17,280 కోట్ల పెట్టుబడులతో పారిశ్రామికవేత్తలకు మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్నతమైన సమస్య స్థానం కల్పించాలని ఆర్డీఓ గారికి మరి మా బీజేపీ చీరాల నియోజకవర్గం తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా వారధి కార్యక్రమంలో మరి ఈ యొక్క మరి మా జిల్లా అధ్యక్షుడు అయినటువంటి మొగల వెంకటరమణ ఆదేశాల మేరకు, మరి రాష్ట్ర అధ్యక్షులు పిఎన్ మాధవ ఆదేశాల మేరకు ఈ జనతా వారి కార్యక్రమాలను వినతి పత్రం ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది. బాపల జిల్లా చీరాలలో మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచాలని, దోమల వ్యాప్తిని అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతూ చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించామని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ తెలిపారు. దోమలకు పిచికారి మందులు కొట్టాలి, దోమలకు పిచికారి మందులు కొట్టాలి, దోమలకు పిచికారి మందులు కొట్టాలి, దోమలకు పిచికారి మందులు కొట్టాలి, మెరుగుపరచాలి డ్రైనేజ్ వ్యవస్థను వెంటనే మెరుగుపరచాలి, చీరాలపట్నం డ్రైనేజ్ వ్యవస్థను వెంటనే మెరుగుపరచాలి, చీరాలపట్నంలో డ్రైనేజ్ వ్యవస్థను వెంటనే మెరుగుపరచాలి, చీరాలపట్నం డ్రైనేజ్ వ్యవస్థను వెంటనే కొట్టాలి, దోమలకు పిచికారి మందులు వెంటనే కొట్టాలి, దోమలకు పిచికారి మందులు వెంటనే. మిత్రులందరికీ జేబీ మిత్రులారా, ఈరోజు మన బాపట్ల జిల్లా చీరాలపట్నంలో డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉందంటే అష్టవ్యస్తంగా ఉంది. ఒక్క డ్రైనేజీల్లో గ్లాసులు చెత్త చెదర్లు వేస్తున్నా కానీ దీన్ని మన మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం చాలా బాధాకరమైన విషయం మిత్రులారా. ఎందుకంటే ఏ డ్రైనేజీలు చూసినా గ్లాసులు, బాటిల్స్, మందు బాటిల్స్ వేస్తున్న చీరాలపట్నం మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం ఇది చాలా బాధాకరం. దీన్ని మా దత్తమైన ఖండిస్తుంది మిత్రులారా. ఎందుకంటే దాని వలన నీటి పారుదల లేకుండా దోమలు ఎక్కువైపోయి చీరాలపట్నంలో 100కి 70% మంది పేద నిరుపేద ప్రజలు ఉంటే అనారోగ్యాలు పాలవుతున్నా పట్టించుకొని మన చీరాల మున్సిపల్ అధికారులు ఇది నిర్లక్ష్యం అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మన చీరాలపట్నంలో ప్రతి ఒక్క ట్రాక్టర్ చెత్త చెదరాలు తీసుకెళ్లి మన మంచినీటి చెరువుల దగ్గర వేస్తున్నారు. దానివల్ల వాటర్ అంతా పొల్యూషన్ అయిపోయి
రానున్న కాలంలో మా చీరాల పట్టణంలో ప్రజలంతా వికలాంగులు అవుతారు మిత్రులారు. ఇప్పటికే అనారోగ్యాల పాలయ్యి ఈ రోజుల్లో చీరాల ప్రజలు హాస్పిటల్లో చూపించాలంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, 70% మంది పేదవాళ్ళు ఉన్నారు. చేతి వృత్తుల మీద బతికే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు, సెంట్రిమెంట్, రాటి బిల్డింగ్, టైలర్ పని, బిల్డింగ్ పని, కరెంటు పనులు చేసుకునే వాళ్ళు చాలా మంది పేదలు ఉన్నారు. ఈ రోజు ఓపీ చూపించుకోవాలంటే 300-400 ప్రజలారా పేదలు ఎలా బతకాలి? దీనిపై కూడా వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించాలి. వెంటనే అక్కడ మంచినీటి చెరువు దగ్గర ఈ చెత్త తోటలు వేయకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మా దంతపల్లి పట్టిన డిమాండ్ చేస్తున్నాం. అలాగే మీకు తెలిసే ఉంటుంది, మన కొత్తపేట నుంచి మసీదు నుంచి కొత్తపేట రోడ్డు అంతకుముందు పెద్దలు గౌరవనీయులు మన చీరాల అభివృద్ధి పేదల పార్టీ పెన్నిధి మా డైనమిక్ ఎమ్మెల్యే మా కొండయ్య గారు దాన్ని అసెంబ్లీలో మాట్లాడి బడ్జెట్ తెచ్చి దాన్ని చేసిన ఇంతవరకు ఆ రోడ్డు వేయకపోవడం ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన చీరాల అభివృద్ధి కోసం పాటుపడుతుంటే అధికారులు దాన్ని నిర్లక్ష్యంగా చేస్తున్నారు. దీన్ని ఎందుకంటే మా దత్తపల్లి బట్టి ఖండిస్తుంది మిత్రులారా. ఎందుకంటే ఎన్నలేని ఏ ఎమ్మెల్యే చేయని విధంగా చీరాలు చేస్తుంది కొండయ్య గారు. అలాంటి కొండయ్య గారు చెప్పి వచ్చిన జనాలు కూడా డ్రైనేజ్ చేస్తాం, మెరుగుపరచబోవటం, ఎక్కడ చూసిన డ్రైనేజ్ చూడండి, వాటర్ డిస్పర్స్ అవ్వట్లేదు, పాస్ అవ్వకుండా దోమలు ఎక్కువైపోతున్నాయి. రాత్రి నిద్రలాగా ప్రజలు చీరాల ప్రజలు. బాపట్ల జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గౌరవ జాయింట్ కలెక్టర్ కి బాపట్ల మండలం అడవి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 535లో జరిగిన అక్రమ మ్యూటేషన్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ వ్యవహారంలో సంబంధిత రెవెన్యూ అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారా లేక అక్రమంగా మ్యూటేషన్ చేశారా అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపి నిజ నిజాలు వెలికి తీయాలని కోరారు. అదేవిధంగా సర్వే నెంబర్ 535కు సంబంధించిన మ్యూటేషన్ ప్రక్రియలో ఏ ఆధారాలపై పేరు మార్పు జరిగిందో పరిశీలించి సంబంధిత రికార్డులను తనిఖీ చేయాలని, బాధిత కుటుంబాలకు సమాచారం ఇవ్వకుండా అక్రమంగా మ్యూటేషన్ చేసిన అధికారులపై శాఖాపరమైన మరియు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కలెక్టరేట్ నందు ఉన్నాం. గౌరవ జాయింట్ కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. బాపట్ల మండలం అడవి పంచాయతీ అడవి రెవెన్యూ పరిధిలో 535 సర్వే నెంబర్లో గతంలో ఒక 40 సంవత్సరాల క్రితం మత్స్యకారులకు ఏటలేని సమయంలో వ్యవసాయం చేసుకొని బతుకుటకు ఒక కుటుంబానికి 6 సెంట్లు చొప్పున ఇచ్చి ఉన్నారు. అయితే 2025 దాకా ఆన్లైన్లో వీళ్ళ పేర్లే ఉన్నాయి. ఈ 2025 కానించి 2026 మధ్యలో పేర్లు మార్చి పారేశారు ఆ ఆన్లైన్లో. ఇక్కడ బాపట్ల తహసీల్దార్ గారి ఆఫీసులో జరిగిన మ్యూటేషను కనీసం వారసులకు నోటీస్ ఇవ్వకుండా, వారసులను పిలవకుండా అది వారసత్వం అని ఆన్లైన్లో ఎక్కించారు. ఇక్కడ ఏం జరిగిద్దంటే ఈసీలో తీయలేదు, వారసులకు పిలవలేదు, ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవ్వలేదు, ఆ పొలందారులకు నోటీసులు ఇవ్వలేదు, చేయకుండా చట్ట విరుద్ధంగా వేరే పేర్లు మెడిటేషన్ చేసి బాధితులకు అన్యాయం జరిగింది. తక్షణమే దీనిపై ఎవరైతే ఏ వీఆర్ఓ పంచనామా చేశారో, వీఆర్ఓ ఆర్ఐ తహసీల్దార్ ఎవరైతే చేశారో వారిపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఈరోజు గౌరవ జాయింట్ కలెక్టర్ గారికి బాధితుల తరపున అర్జీ ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి అన్యాయాలు, ఇట్లాంటి ఈ తప్పిదాలు బాపట్ల తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇట్లాంటి పేదలకు ఒక న్యాయం, ధనికులకు మా పొలాలు మా సంతకాలు లేకుండా, మా పిల్లల సంతకాలు లేకుండా, మా పిల్లల సంతకాలు లేకుండా, మా తల్లిదండ్రుల సంతకాలు లేకుండా ఆక్రమించుకున్నారండి. 25,000 సంవత్సరం దాకా మా పేరునే ఉందండి. తర్వాత ఎందుకు మారిపోయిందండి మా పేరు నుంచి? మీ పేదవాళ్ళని మీరు పట్టించుకోరా? ఎవరో పట్టించుకోని సమాజంలో మేము బతకూడదా? పేదవాళ్ళు ఉంచోళ్ళు అండి, వాళ్ళు లేని వాళ్ళని, కళ్ళు పోయిన వాళ్ళు అనేక రకాలుగా ఉంటామండి. వాళ్ళందరికీ అన్యాయం చేసి మమ్మల్ని ఏం చేయగలుగుతారండి? తర్లపాలెం పంచాయతీ ఎంవీఆర్జుపాలెంలో పాపిరెడ్డిపాలెంలో జడ్పీ నిధులు 10 లక్షలతో నిర్మించనున్న అంగన్వాడీ భవనంకు శాసనసభ్యులు వేగిసిన నరేంద్రరాజు శంకుస్థాపన, భూమి పూజలు చేశారు. నాణ్యవంతంగా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ లక్ష్మీపార్వతి, తహసీల్దార్ రవీంద్రబాబు, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు షేక్ బాజీ, పి చంద్రశేఖర్ రెడ్డి, మద్దాల ముసలయ్య, పిట్టు తిరుమల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇంకోట కొబ్బరికాయ కొట్టడానికి ఏమైనా తీసుకొచ్చి నీళ్ళు ఇయ్యాలిగా బిందెలతో మనం కదా. చెప్పు మూడు పెట్టు మంచి గ్యాప్లో మండ పెట్టించి తిరుమల తిరుపతి దేవస్థానంలో మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక దర్శన వసతి సదుపాయాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఏపీఆర్ ఎంఎస్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు తాండా సాంబశివరావు, జనరల్ సెక్రటరీ డాక్టర్ సూరెడ్డి శివకుమార్ ఆధ్వర్యంలో నాయకులు టీటీడీ ఈవో ముద్దార రవిచంద్రను కలిసి వినతి పత్రం అందజేశారు. దేశ సేవలో పనిచేసిన మాజీ సైనికులకు గౌరవంగా ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కోరారు. అలాగే టీటీడీ సెక్రటరీ విభాగంలో ఖాళీగా ఉన్న 150 పోస్టులను మాజీ సైనికులతో భర్తీ చేయాలని, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ సైనికుల సేవలను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న టీటీడీ చైర్మన్ ఈవోలకు సంఘం నాయకులు ధన్యవాదాలు తెలిపారు. మీరు ఎక్కువగా అటెండ్ టికెట్ వెళ్ళలేదు సార్, ఈసారి చెప్పలేదు. నేను ఒక మీడియా పర్సన్, సూర్య పేపర్ రిపోర్టర్. నేను సూర్య పేపర్ చెప్పి మీరు చెప్పేది మరి మాకు సూర్య పేపర్ ఏం కాదు. సార్ ఏమనుకున్నామండి. తీసుకున్నా. బాపల జిల్లా కర్లపాలెం మండలం నందాయపాలెంలో ప్రకృతి వ్యవసాయ శాఖ వాలంటీర్లు రైతులకు విత్తన శుద్ధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వాలంటీర్ చందూరు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పంటల సాగులో విత్తన శుద్ధి ఎంతో అవసరమని తెలిపారు. రైతులకు బీజామృతం తయారీ విధానాన్ని వివరించారు. 100 లీటర్ల నీటిలో తాజా ఆవు పేడను గుడ్డమూటలో కట్టి నానబెట్టి అనంతరం ద్రవంలో ఆవు మూత్రం సున్నం కలిపి బీజామృతం తయారు చేసుకోవచ్చని సూచించారు. ఈ విధానం ద్వారా నాణ్యమైన పంట దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. నా పేరు చందూరు లక్ష్మీనారాయణ. నేను ప్రకృతి వ్యవసాయంలో కర్లపాలెం మండలంలో ఎఫ్ఎంటీగా వర్క్ చేస్తున్నాం. ఈరోజు మనం బీజామృతం తయారు చేసుకోవాలనేది డెమో చూపించడం జరుగుతుంది. ఈ గ్రామం పాతనందాయపాలెం గ్రామం. ఫస్ట్ 20 లీటర్లు వాటర్ తీసుకోవాలండి. ఈ 20 లీటర్ల వాటర్ తీసుకొని మనం దీనిలో 5 లీటర్ల మూత్రం కలుపుకోవాలి. 5 లీటర్ల మూత్రం కలుపుకున్న తర్వాత 5 కేజీల పైన అట్లా పలుకుని గుడ్లో మూత్రం వేసుకొని మనం కర్రసహాయంతో వేలాడేసుకోవాలి. ఎలా అంటే సగం మూట నీళ్ళలో మునిగేట్టు, సగం పైన తేలాడేట్టుగా కట్టుకోవాలి. వేలాడ తీసుకోవాలి. ఇలా వేలాడ తీసిన తర్వాత 12 గంటలు
నిల్వ ఉంచాలి. 12 గంటలకి మనకి కషాయం తయారైంది, బీజామృతం అంటారు. ఈ బీజామృతం తయారైంది. 12 గంటల తర్వాత ఈ మూట బాగా తీసుకుని వాటర్లో మీదారి వేసి బయటపడేసి మనం 50 గ్రాములు గుల్లసున్నం కలుపుకోవాలి. గుల్లసున్నం కలుపుకున్న తర్వాత మనం బీజామృతం రెడీ అయింది. మనం ఆ తయారైన బీజామృతాన్ని మనం ఒడ్లు మనం బండ మీద కానీ లేదంటే గోని పట్టా మీద కానీ పోసుకొని పలచగా లాక్కొని కల్లాపు జల్లినట్టుగా పలచగా జల్లుకొని చక్కగా కలుపుకొని నీడబొట్టిన 10 నిమిషాలు ఆరబెట్టుకుంటే శుభ్రంగా ఆరిపోయి అప్పుడు మనం జల్లుకోవడానికి వీలుగా ఉంటుంది తడి లేకుండా. ఇలా కలుపుకున్నందువల్ల మనకు ఉపయోగం ఏంటంటే మనం విత్తనానికి కొన్ని తెగుళ్ళు వస్తాయి, మనం వస్తాయి కదండి, ఆ వచ్చే తెగుళ్ళు అరికొడుతుంది. అంతేకాకుండా మొలక శాతం అంటే మొలక శాతం ఎందుకు వల్ల తగ్గిద్ది అంటారు. గింజ నిద్రావస్థలో ఉంటుంది. ఆ నిద్రావస్థలో ఉన్న గింజని మనం ఈ బీజామృతం కలపడం వలన మేలుకొలిపి ఈ మొలక శాతం అనేది 100% మనకు వచ్చింది. అంతేకాకుండా మనం ఈ బీజామృతంతో విత్తనశుద్ధి చేసుకున్నందువలన మనం నార్మల్గా పోసుకున్నా లేదా ఎడబెట్టుకున్నా కూడా 15 రోజుల వరకు దీనికి ఎటువంటి ఎరువులు కానీ మందులు కానీ మనం పిచికారీ చేయాల్సిన అవసరం లేదు. పిచికారీ చేయాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఇది ఇక్కడ నందాయపాలెంలో ఐసీఆర్కి పనిచేస్తున్న వాసంతి మన రైతులందరికీ కూడా ఉచితంగా తయారు చేసి మీకు కావాల్సిన టైంలో ఇచ్చిచ్చు మీరు తీసుకొని వినియోగించవలసిందిగా కోరుతున్నారు. బాపట్ల జిల్లా మాటూరు మండలం నూతనపాడులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో వరల్డ్ డే సందర్భంగా ఆయుష శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమంతో పాటు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పుటూరు ప్రభుత్వ హోమియో వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతిరోజు 5 నుంచి 15 నిమిషాల పాటు జంపింగ్ వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని ప్రతి కండరం కీళ్లు చురుకుగా పనిచేస్తాయని తెలిపారు. దూకడం ఒక అద్భుతమైన వ్యాయామం అని ఇది క్యాలరీలను వేగంగా ఖర్చు చేయడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. అలాగే శరీర సమతుల్యాన్ని పెరగడానికి ఎముకలు, కండరాలు, కీళ్లు బలోపేతం కావడానికి జంపింగ్ వ్యాయామం ఉపయోగపడుతుందని తెలిపారు. గుండె కొట్టుకునిద్దా, మీరు ఎక్కువ కదిలినప్పుడు గుండె కొట్టుకునిద్దా? సో హార్ట్ కూడా బలం చేకూరుద్ది. షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్ ఇలాంటివన్నీ ఎక్కువైపోయినాయి ఈ రోజు. ఎందుకంటే గుండెకి సరైన యాక్టివిటీ లేదు. సో మీ గుండె కరెక్ట్ కొట్టుకుంటే మీ బాడీ పార్ట్స్ అనేది బ్లడ్ సరిగా సప్లై అవుద్ది. సో మీ గుండె ఆరోగ్యంగా ఉంటారు, మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు. సందర్భంగా మనందరం ఇప్పుడు లేచి గింతుదాం. ఏమంటారు? వద్దంటారా? మరి లేండి, నిలబడండి. నిలబడండి మరి. సో జంపింగ్ అనేది ఎలా చేస్తాం, ఎలా అయినా చేయొచ్చు. ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ అనండాలా. పిడుగురాల మండలం జానపాడు గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా గ్రామ దేవత పోలేరమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో పొంగలను సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు నియమ నిష్టలతో మేళతాళాల మధ్య ఊరేగింపుగా బయలుదేరి పోలేరమ్మ తల్లికి జలాభిషేకం చేసి బోనాలు సమర్పించారు. అనంతరం గ్రామంలోని ఇతర దేవతామూర్తులకు కూడా జలాభిషేకాలు నిర్వహించారు. ముందుగా బొడ్రాయికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ పెద్దలు భక్తుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఉంటాయని తెలిపారు. అందుకే కొంచెం ముందుకలు నాన్న, కొంచెం ముందుకలు.
మాది పల్నాడు జిల్లా ముదుగురాళ్ల మండలం జానపాడు గ్రామం. మా గ్రామంలో పూర్వం నుంచి కూడా వర్షాకాలం ఏదైనా వర్షాలు ఎనుకుపెట్టినట్లయితే, ఏదైనా పడకపోయినట్లయితే గ్రామ పెద్దలందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని గ్రామ పెద్ద కాపు గారు మరియు ఆచారవంతులు, అలాగే మనకిప్పుడు మా ఊర్లో ఉన్నటువంటి రైతు అధ్యక్షులు శ్రీనివాసరావు గారు మరియు కోరపాటి కోటేశ్వరరావు గారు తదితర పెద్దలందరూ కూడా వెనకట్లాగానే ఈ ఆచారాన్ని ముందు తీసుకునే ఉద్దేశంతో గ్రామంలోని మహిళా భక్తులందరితోటి బోనాలు ఎత్తించి మరి పోలేరమ్మ అమ్మవారికి, మరి పాతపాటేశ్వర అమ్మవారికి, మహాలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పించుకొని ఈ రోజున ఈ జలబిందెలతోటి 101 కొబ్బరికాయలు కొట్టి సుమారు 501 బిందెలతోటి జలాభిషేకం చేసి గ్రామోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ విధంగా జరిపినట్లయితే మా గ్రామంలో ఎప్పుడు కూడా ఈ కార్యక్రమం ముగిసేటప్పటికల్లా జోరు వానగా భక్తులందరూ కూడా తడిసి వెళ్తారన్నట్టు మా యొక్క ప్రగాఢ విశ్వాసం, నమ్మకం. అందువల్లనే ఆ గ్రామస్తులు జరుపుకుంటూ అందరూ ఐక్యంగా ముందుకెళ్తూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.